దెందులూరు నియోజకవర్గానికి జలకళ. వేల ఎకరాల సాగునీరు విడుదల చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హర్షం వ్యక్తం చేసిన రైతాంగం. ఇది రైతు ప్రభుత్వం, రైతుల సంక్షేమానికి అన్ని విధాల అండగా ఉంటాం. టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నేడు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ రైతన్నలకు అండగా నిలుస్తున్నాము అన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదవేగి మండలంలో అంకన్నగూడెం, సూయజ్, దెందులూరు మండలం కొప్పులవారిగూడెంలోని గుండేరు రెగ్యులేటర్ ద్వారా దిగువ ప్రాంతాలకు గోదావరి జలాలను విడుదల చేసి వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. అందుకనే రైతాంగానికి ఏ రకమైనటువంటి లోటు ఏ విధంగానూ కూడా ఈ ప్రభుత్వం ఉన్ననాళ్ళు ఏర్పడకూడదనేది ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. వాళ్ళ యొక్క మనోభావాలను బట్టే ఈరోజు ఈ యొక్క రాష్ట్ర పరిపాలన అంతా కూడా కొనసాగుతూ ఉంది. దీనికి సహకరిస్తున్నటువంటి రైతాంగానికి, ప్రజలకు, మూడు పార్టీల యొక్క నాయకులకు, అధికారులకు, ముఖ్యంగా మేము చేసేటువంటి ప్రతి మంచిని ప్రజలకు తెలియజేసేటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, కొద్దిగా లేట్ అయినప్పటికి కూడా ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకునే మరి కాలంలో జరిగింది. ఏదైతే దీనికి మెయిన్ ఆయకట్టు అయినటువంటి కృష్ణా డెల్టా స్టెబిలైజ్ అవ్వకుండా మేము తీయటం ధర్మం కాదు, మా పక్కన ఉన్న ముందు దానికోసమని ఏర్పాటు చేసినటువంటి కాలం కాబట్టి వాళ్ళకి సరిపడా నీళ్లు ఉన్నాయని చెప్పిన తర్వాతే మంత్రి గారి యొక్క అనుమతితో మరి ఈరోజు 2 చోట్ల కూడా నీళ్లు తీయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ ఒక్క కాలువ ద్వారా 10,000 ఎకరాలకి శాశ్వతంగా ఈ భూమి, ఈ ఆకాశం, ఈ పోలవరం, ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్ననాళ్లు శాశ్వతమైనటువంటి హక్కుని గత పట్టిసీమ కాలప్పుడే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ వెంటనే శాంక్షన్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పుడు కూడా నేనే ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఉమా గారు, పుల్లారావు గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్, నేను కలిసి మరి దీన్ని ఓపెన్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. మరలా ఆ రోజు నాటి నుండి ఈ రోజు నాటి వరకు దీనికి ఠికాణా లేదు. ఈ 5 ఏళ్లు దీన్ని తీస్తారా తీరాని చూసుకుంటూ పోతే తప్ప దీన్ని తిప్పినోడు కానీ తీద్దామని ఆలోచన ఉన్నాడు కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా లేడని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.